నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇచ్చిన రియాక్షన్స్లో ఏ రియాక్షన్ అనేది కరెక్ట్ రియాక్షన్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనం cyclohexane here 1-methyl cyclohexane అనేది ఇచ్చారు. సో అది కాస్త మనం హెచ్ఐతో రియాక్ట్ అనేది చేస్తున్నాము అంటే ఇది ఏ రూల్ అమ్మా? ఇక్కడ మనం మార్కోనికోఫ్ రూల్ అనేది ఫోకస్ చేయాలి. ఏ రూల్ ఇది? మార్కోనికోఫ్ రూల్. మార్కోనికోఫ్ రూల్లో ఏమవుతుంది? ద నెగటివ్ పార్ట్ ఈ హెచ్ ప్లస్ అనేది చూసుకుంటే అది పాజిటివ్ పార్ట్, ఐ మైనస్ అనేది చూసుకుంటే నెగటివ్ పార్ట్. ఈ నెగటివ్ పార్ట్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ అటాక్స్ ఆన్ ద కార్బన్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఏ కార్బన్కి అయితే డబల్లీ బాండ్ కార్బన్లో ఇక్కడ ఒక డబల్లీ బాండ్ కార్బన్ ఉంది, ఇక్కడ ఒక డబల్లీ బాండ్ కార్బన్ ఉంది, ఇక్కడ 2 హైడ్రోజన్స్ అనేవి ఉంటే ఇక్కడ మనకు ఒక్క హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఏ కార్బన్కి అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అనేవి ఉంటాయో ఆ కార్బన్ మీద మన నెగిటివ్ పార్ట్ అనేది వెళ్ళి అటాక్ అవుతుంది. సో ఇక్కడ అదే జరిగింది. వెరాస్ హెచ్ ప్లస్ అనేది ఏ కార్బన్కి అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉంటాయో వాటి మీద వెళ్ళి అటాక్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది మనకి కరెక్టే. మిగిలినవి కూడా చూద్దాము. CH3 CH2 CH2 NH2 ఇది కనుక HNO2తో రియాక్ట్ అయ్యి H2Oతో రియాక్షన్ అనేది జరిగితే మనకి ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ మనకి ఇక్కడ 3 కార్బన్ అమీన్ ఉంటే ఇక్కడ కూడా 3 కార్బన్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ 2 కార్బన్ ఆల్కహాల్ ఇచ్చారు. సో ఇది రాంగ్. వెరాస్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి Br2తో మనం సైక్లోహెక్సీన్ని మనం రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి యూవీ లైట్ ప్రెజెన్స్లో మనం రియాక్ట్ చేస్తాము. సో మనం ఎక్కడ హైడ్రోజన్ని కానీ ఇక్కడ హోమోలైటిక్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ హైడ్రోజన్ని నేను క్లీవ్ చేసినప్పుడు ఇక్కడ నాకు కార్బన్ మీద ఒక రాడికల్ అనేది వస్తుంది. హోమోలైటిక్ క్లీవేజ్లో ఎప్పుడు కూడా యూవీ లైట్ అనేది ఉంది అంటే హోమోలైటిక్ క్లీవేజ్ అని చేస్తాము. హోమోలైటిక్ క్లీవేజ్లో ఎప్పుడు కూడా మనకి రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఏమవుతుంది అంటే ఈ రాడికల్ ఫామ్ అయ్యాక ఎందుకు మనం ఇక్కడే రాడికల్ని ఫామ్ చేస్తున్నాము అంటే ఈ రాడికల్ అనేది రెజొనెన్స్ స్టెబిలైజ్డ్ ఇక్కడ. సో అందుకు రెజొనెన్స్ అనేది ఉండడం వల్ల ఈ రాడికల్ యొక్క స్టెబిలిటీ అనేది మోర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ప్రోడక్ట్స్ని ఎలా ఫామ్ చేస్తాము అంటే బేస్డ్ ఆన్ ద ఇంటర్మీడియట్స్ అమ్మ. ఇంటర్మీడియట్స్ అనేవి మోర్ స్టేబుల్ అంటే ఆటోమేటికల్లీ ద ప్రోడక్ట్స్ అనేవి కూడా మోర్ స్టేబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఏమయ్యింది? సో ఇక్కడ కానీ ఐదర్ ఇక్కడ కానీ బిఆర్ అనేది వచ్చి అటాక్ అవుతుంది. బట్ ఇది వాళ్ళు అలా చెప్పలేదు. వాళ్ళు ఏం చెప్పారు? డబుల్ బాండ్ని బ్రేక్ చేసి అడిషన్ అనేది జరుగుతుంది అన్నట్టు చెప్పారు. బట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళు అడిషన్ కింద ఇచ్చారు. సో ఇట్ ఈస్ రాంగ్ వన్. అండ్ ఇది వచ్చేసరికి C2H5CONH2 Br2తో రియాక్ట్ చేసి అండ్ అలాగే NaOHతో రియాక్షన్ అనేది జరిగితే దీన్ని మనం హాఫ్మ్యాన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ అని అంటాము. మనం ఏమంటాము? హాఫ్మ్యాన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్ అని అంటాము. సో ఈ హాఫ్మ్యాన్ బ్రోమమైడ్ డిగ్రేడేషన్లో ఏమవుతుంది అంటే ఈ CO అనేది ఈ ఎమైడ్ కాస్త అమ్మీన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఏం చేస్తాము అంటే ఈ COని ఎలిమినేట్ చేసేసి C2H5NH2 కింద రాయాలి. బట్ వాళ్ళు ఏం చేశారు? COని CH2 కింద కన్వర్ట్ చేశారు. ఇది కాస్త రాంగ్. ఓకే, ఫర్ ఇన్ కేస్ మనం ఈ ఎమైడ్కి కనుక రిడక్షన్ అనేది జరిపిస్తే ఇది మనకి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం డిగ్రేడేషన్ అనేది చేస్తున్నాము. సో CO అనేది ఎలిమినేట్ చేయాలి. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఆప్షన్ 1. సో ఇది ఫ్రెండ్స్, మీకు మరికొన్ని PYQs ఆర్ MCQs అనేవి కావాలి అంటే మన ఛానల్ని ఒకసారి రిఫర్ చేయండి. మనం చాలా MCQs అయితే సాల్వ్ చేయడం జరిగింది. మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.